కాలానుగుణంగా సంవత్సరం పొడవునా కూరగాయలు పండించే రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతున్నారు. అలా ఏడాది పొడవునా సాగుకు అనుకూలమైన కూరగాయ పంటల్లో బెండ ఒకటి. మిగతా కూరగాయల్లో ధరల హెచ్చుతగ్గులు ఉన్నా స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా బెండ రైతుల ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం వేసవిలో బెండ సాగు చేసే రైతులు అధిక దిగుబడిని పొందాలంటే ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. బెండ ఏడాది పొడవునా సాగయ్యే పంట. 4 నెలలు కాలపరిమితి కలిగిన ఈ పంటలో హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి వచ్చాక రైతులు ఎకరాకు 50 నుంచి 100 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. ఏడాదిలో ఎక్కువ రోజుల పాటు మార్కెట్ ధర నిలకడగా కొనసాగడం వల్ల రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ప్రస్తుతం రబీ పంటగా విత్తేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే అధిక దిగుబడులు పొందాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రవంతి. బెండ మనకు సాధారణంగా తెలుసు, అది ఒక ఉష్ణమండలపు పంట. మరియు బెండ అనగానే మనకు వేసవి మరియు ఖరీఫ్ సీజన్ రెండిట్లలో బాగా మనము పండించేటువంటి పంట. అయితే ఈ బెండలో మనం సాధారణంగా ఎదుర్కొనేటువంటి సమస్య గింజలు సరిగ్గా మొలకెత్తకపోవడం, మరియు సస్యరక్షణలో చూసినట్లయితే పల్లాకు తెగులు సమస్య ఎక్కువగా ఉండడం, మరియు షూట్ అండ్ ఫ్రూట్ బోరర్ అంటే మొవ్వ మరియు కాయతొలి చుక్కలు సమస్యలు ఎక్కువగా ఉండడం వలన రైతులు నష్టాన్ని చవిచూస్తున్నారు. పల్లాకు తెగులు సమస్యను తట్టుకునేటువంటి మంచి రకాలను మనం ఎన్నుకోవాలి. మనకు మార్కెట్లో ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి పూసా సవాని, అర్కా అనామిక వంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా వివిధ రకాల ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి అందులో కూడా మంచి రకాన్ని ఎన్నుకోవాలి. తర్వాత మనం మొదటగా గుర్తుంచుకోవాల్సింది, బెండలో మనకి ఎక్కువగా విత్తన మొలక శాతం అనేది సరిగ్గా ఉండదు. దానికి మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే, విత్తనాన్ని ముందుగా మనము ఒక రోజు ముందు అంటే 24 గంటల ముందు నీటిలో నానబెట్టుకోవాలి. లేదా ఒక 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నటువంటి హాట్ వాటర్లో మనం 1.5 గంటల పాటు ఈ విత్తనాన్ని మనము నానబెట్టుకోవాలి. ఈ రెండిట్లలో ఏదో ఒక పద్ధతిని పాటించినట్లయితే మనకు విత్తన మొలక శాతం అనేది బాగా ఉంటుంది. ఇదే కాకుండా విత్తన శుద్ధి కూడా మనం చేసుకోవాలి. బెండకు 1 కిలో విత్తనాలకి ఇమిడాక్లోప్రిడ్ పొడి మందును 5 గ్రాములు కిలో విత్తనానికి కలుపుకొని మనము పట్టించినట్లయితే విత్తన శుద్ధి చేసుకోవచ్చు. వినీలను తయారు చేసుకునేటప్పుడు 4 నుంచి 5 సార్లు మనము దుక్కిని మంచిగా దున్నుకోవాలి. ఈ దున్నుకునేటప్పుడు ఆఖరి దుక్కులో మనము 8 నుంచి 10 టన్నుల వరకు పశువుల పేడను వేసుకోవాలి. తర్వాత 1 ఎకరానికి అంటే 125 కిలోల భాస్వరం ఇచ్చేటువంటి భాస్వరాన్ని ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, మరియు అదేవిధంగా 104 కిలోల యూరియాను ఆఖరి దుక్కులో వేసుకోవాలి. యూరియాని వేసుకునేటప్పుడు ఒకేసారి కాకుండా 3 పాలలో వేసుకోవాలి. అంటే 104 కిలోల యూరియాలో ఒక సగం మనం ఆఖరి దుక్కులో వేసుకుని మిగతా సగాన్ని 30 రోజులకు ఒకసారి, తర్వాత 45 రోజులకు ఒకసారి మనము వేసుకోవాలి. దీనితో పాటుగా ఆఖరి దుక్కులో మనము 33 కిలోల పొటాషియం కూడా ఆఖరి దుక్కులో వేసుకోవాలి. ఈ విధంగా ఎరువుల్ని మనము ఆఖరి దుక్కులో వేసుకొని పొలాన్ని తయారు చేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ విత్తనాన్ని విత్తుకునేటప్పుడు కూడా మనకు 2 పద్ధతులు ఉంటాయి. వేసవిలో అయితే మనము మామూలుగా సాళ్ళలో వేసుకుంటాము. అదేవిధంగా వర్షాకాలంలో అయితే బోధల పద్ధతిని పాటిస్తాము. ఈ బోధల పద్ధతిని పాటించడం వల్ల డ్రిప్ ఇరిగేషన్కి కూడా మనకు చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా విత్తనాల మధ్య స్పేసింగ్ అంటే దూరాన్ని కూడా మనము వేసవి కాలంలో ఒక రకంగా, వర్షాకాలంలో ఒక రకంగా ఉంటుంది. వేసవిలో మనకు మొక్కలు తక్కువ హైట్ పెరుగుతాయి, అంటే తక్కువ ఎత్తులో పెరుగుతాయి కాబట్టి మొక్కల్ని దగ్గర పెట్టుకుంటాము. అంటే దాదాపు 45 సెంటీమీటర్లు మొక్కల వరుసల మధ్య దూరం, మరియు 15 నుంచి 20 సెంటీమీటర్లు మొక్కల మధ్య దూరాన్ని మనం పాటిస్తాం. ఈ విధంగా పాటించడం వల్ల దాదాపు మనకు 44,000 వరకు మొక్కలు మనకు ఎకరానికి పడతాయి. అదేవిధంగా మనకు వానాకాలంలో అయితే 60 సెంటీమీటర్లు వరుసల మధ్య, మరియు 30 సెంటీమీటర్లు మొక్కల మధ్య దూరాన్ని మనం స్పేసింగ్ని మనం ఫాలో అవుతాం. ఈ విధంగా ఫాలో అవడం వల్ల దాదాపు మనకు 22,000 మొక్కల వరకు మనకు పడతాయి. అదేవిధంగా విత్తిన తర్వాత వెంటనే మనము నీటి తడిని గింజలకు అందించాలి. ఈ విధంగా 4 నుంచి 5 రోజులకు ఒకసారి నీటి తడిని మనము అందించాలి. ఇటీవలి కాలంలో వాణిజ్య పంటల కంటే కూరగాయల సాగే రైతులకు లాభదాయకంగా మారింది. ముఖ్యంగా బెండ వంటి కూరగాయ పంటలకు మార్కెట్ ఒడిదుడుకులు తక్కువ. అందుకే చాలా వరకు రైతులు వర్షాకాలంతో పాటు వేసవిలో కూడా బెండను విత్తుతూ ఉంటారు. అయితే ఈ పంటలో సకాలంలో కలుపు నివారించడమే కాకుండా చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే బెండ సాగులో ఎకరాకు 5 నుంచి 8 టన్నుల దిగుబడిని తీయవచ్చని రైతులకు వివరాలు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త. విత్తనాలు విత్తిన తర్వాత వెంటనే మనము పెండి మిథాలిన్ 1.2 లీటర్స్ ఒక 200 లీటర్ల నీటికి కలుపుకొని మనము పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా పిచికారీ చేసుకోవడం వలన
మనకు వచ్చేటువంటి కలుపు సమస్యలు అనేవి తగ్గుతాయి. మనం బెండ మిత్రలని స్ప్రే చేసేటప్పుడు నీళ్ళ తడిగా ఉండే విధంగా మనము జాగ్రత్త పట్టించాలి. ఒక నీళ్ళ తడిగా ఉండనట్లయితే మందు మనకు పనిచేయదు. ఈ విధంగా తడిగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ 45 రోజుల తర్వాత ఒకసారి మనము కలుపు కూడా మాన్యువల్గా మనము కలుపు అనేది తీయించాలి. దీని తర్వాత మనకు బెండ సామాన్యంగా 100 రోజుల పంట అంటే 90 నుంచి 100 రోజుల వరకు మనకు పంటకాలం ఉంటుంది. విత్తిన తర్వాత దాదాపు 45 రోజుల నుంచి 60 రోజులలో మనకు అది పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పూత స్టార్ట్ అయినటువంటి 4 నుంచి 6 రోజుల్లోనే మనకు బెండకాయలు తెంపడానికి అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ 7వ రోజున కనుక మనము ఈ బెండకాయలను తెంపినట్లయితే దాంట్లో కొంచెం పీచు పదార్థం అంటే ఫైబర్ ఫార్మేషన్ జరిగి బెండకాయల యొక్క క్వాలిటీ అనేది తగ్గుతుంది. అందువల్ల ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పువ్వు పూసిన 4 నుంచి 6 రోజులలోనే మనం ఈ ఖాతా అనేది తెంపుకోవాలి. అదేవిధంగా మనకు సస్యరక్షణలో భాగంగా మొవ్వ మరియు కాయతొలుచు పురుగు అంటే ఫ్రూట్ అండ్ షుగర్ బోరర్ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. మనం విత్తినటువంటి 30 రోజుల్లోనే మనకు ఈ సమస్య అనేది కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా సమస్య కనబడినప్పుడు మనము తగినటువంటి రసాయనిక పద్ధతులలో భాగంగా ఇమిడాక్లోప్రిడ్ పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే లైట్ ట్రాప్స్ ఎకరానికి ఒక 12 చొప్పున కూడా మనం అమర్చుకోవచ్చు. ఇదే విధంగా వీటితో పాటుగా మనకు రసం పీల్చు పురుగుల సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చు పురుగుల సమస్య నుండి కాపాడుకోవడానికి సాధారణంగా ఇమిడాక్లోప్రిడ్ స్ప్రే చేసుకోవాలి. లేదంటే మనము త్రిప్స్ సమస్య అంటే పచ్చ పురుగుల సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే మనము ఫిబ్రోనిల్ 2 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా తెల్లదోమ వల్ల మనకి పల్లాకు సమస్య అనేది వస్తుంది. సో తెల్లదోమల్ని నివారించినట్లయితే మనకు పల్లాకు తెగులు యొక్క ఉధృతి కూడా తగ్గుతుంది. కాబట్టి మనము తెల్లదోమ నివారణకు మనకు ఎసిఫేట్ 1.5 grams లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్లయితే పల్లాకు తెగుల సమస్య మరియు తెల్లదోమల సమస్య కూడా మనకు నివారించబడుతుంది. ఈ విధంగా పాటించడం వల్ల మనకు దాదాపుగా 3 నుంచి 4 టన్నుల వరకు దిగుబడి అనేది రైతులకు వస్తుంది.